ఇవాళ ఢిల్లీకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు. బీజేపీ అధ్యక్షుడి హోదాలో మొదటిసారి అమిత్ షాతో రామచంద్రరావు భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, కొత్త కమిటీలపై చర్చించనున్నారు. అంతేకాకుండా ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య జరుగుతున్న వివాద అంశంపై అమిత్ షాతో రామచంద్రరావు చర్చించే అవకాశం ఉంది. ఇవాళ ఢిల్లీకి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ అధ్యక్షుడి హోదాలో మొదటిసారి అమిత్ షాతో రామచంద్రరావు భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, కొత్త కమిటీలపై చర్చించనున్నారు. అంతేకాకుండా ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య జరుగుతున్న వివాద అంశంపై అమిత్ షాతో రామచంద్రరావు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీకి వెళ్లినట్టు తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. తెలంగాణ రాష్ట్ర బీజేపీకి సంబంధించి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి అమిత్ షాతో రామచంద్రరావు భేటీ కాబోతున్నారు. ఈ రోజు ఉదయమే ఆయన ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఢిల్లీ వెళ్ళిన తర్వాత మరి కాసేపట్లో ఆయనతో ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ అంశాలపైన ప్రధానంగా అమిత్ షాతో చర్చించబోతున్నారు. ముఖ్యంగా రామచంద్రరావు అధ్యక్ష పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్, పార్టీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి ఆయనకి వివరించబోతున్నారు. ముఖ్యంగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రత్యేక కార్యాచరణతో స్థానిక సంస్థల ఎన్నికలకి బీజేపీ శ్రేణులందరినీ కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు రోడ్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో అమిత్ షాతో చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొక వైపు ప్రధానంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి కమిటీలన్నీ కూడా పూర్తిగా రద్దు అయిపోతుంది. వారి ప్లేస్ లో కొత్త కమిటీలు నియమించాలి, కొత్త సభ్యులందరినీ కూడా నియమించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ కొత్త కమిటీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా అమిత్ షాతో చర్చించబోతున్నారని చెప్పాలి. దీంతో పాటు మరొకవైపు పార్టీలో గత కొంతకాలంగా అంతర్గతంగా ముఖ్యంగా పాత కొత్త నేతల మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు కూడా బీజేపీ పార్టీ లైట్ గా తీసుకుంది. కానీ ఇప్పుడు కరీంనగర్ కి సంబంధించినటువంటి ఈటెల రాజేందర్ కానీ అదేవిధంగా మరొకవైపు కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ వర్గీయుల మధ్య జరుగుతున్నటువంటి వర్గ విభేదాలు కాస్త ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. బహిరంగంగానే ఇండైరెక్ట్ గా కామెంట్స్, సంచలనమైనటువంటి కామెంట్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి వారికి సంబంధించి ప్రధానంగా అమిత్ షాతో జరిగేటటువంటి భేటీలో చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా అమిత్ షాతో చర్చించడంతో పాటు దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా పవర్ బ్యాలెన్స్ కి సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ ఉన్నారు, మరొకవైపు రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఆశించి ఈటెల రాజేందర్ ముఖ్యంగా బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఆయనకి ఇప్పటి వరకు కూడా ఎంపీ హోదాలోనే ఉన్నారు. కానీ ముఖ్యంగా పవర్ బ్యాలెన్స్ చేయడంలో కొంత అధిష్టానం విఫలమైందనేటువంటి వార్తలు నిలుస్తున్నటువంటి నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఈటెల రాజేందర్ కి పదవి కల్పించి ఆయన్ని సముదాయించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఇద్దరి అంశం ప్రధానంగా కీలకంగా చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఈ రోజు
అమిత్ షాతో జరిగేటటువంటి భేటీతే ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి వివాదానికి చిక్ పడేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.